హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో కొబ్బరితో ఒక మంచి పచ్చడి రెసిపీ అయితే చేసి చూపిపోతున్నానండి. ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కొబ్బరి అయితే ఉంటుంది కదా, పండగలు అయిపోయినాయి కాబట్టి. సో కొబ్బరితో ఇలా పచ్చి కొబ్బరితో ఒక మంచి పచ్చడి రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను. చూసేయండి మీరు కూడా ఎలా చేసుకోవాలో. ఇదైతే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది రెగ్యులర్ చేసే పచ్చడి కన్నా. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకోవాలండి. బాండి మంచిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఎక్కువ వేసుకోకూడదండి దినుసులు అనేవి, జస్ట్ కొంచెమే లైట్గా ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. సో అందుకే టేబుల్ స్పూన్ కొలతలతో చెప్తున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఏమో పచ్చిమిరపప్పు వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ ఏమో మినపప్పు వేసుకున్నాను అండి. పొట్టు మినపప్పు వేసుకోండి, పచ్చడి కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దినుసులు అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా. అలా అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్నానండి. దినుసులు అనేవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎండుమిర్చి ఉంటుంది కదండి, 15 ఎండుమిర్చి అనేది, ఒక కప్పు కొబ్బరి తీసుకున్నారనుకోండి, ఒక 15 ఎండుమిర్చి తీసుకోండి. బాగా ఘాటుకున్న ఎండుమిర్చి అయితే 15 తీసుకోండి. ఇంకా కారం మీకు తెలుసు కదండి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఎండుమిర్చి అనేది. సో 15 ఎండుమిర్చి అయితే అలా కట్ చేసుకొని వేసుకున్నాను. దాంట్లోనే 1 ఇంచు అల్లం అయితే పైన పొట్టు తీసేసి అలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఎండుమిర్చితో పాటు అల్లం వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఎవరు స్కిప్ చేయొద్దు అల్లం అనేది. సో ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి కదా. సో బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. అల్లం అయితే అసలు ఎవరు స్కిప్ చేయొద్దండి, అల్లం వేసుకోవడం వల్లే మంచి టేస్ట్ వచ్చింది కొబ్బరి పచ్చడికి. సో దినుసులన్నీ కూడా అలా తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు అదే బాండీలో మీకు కావాలనుకుంటే ఇంకొక 1 స్పూన్ ఏమో ఆయిల్ వేసుకొని నెక్స్ట్ పదార్థాలు వేపుకోవాలండి. నాకైతే ఆయిలే సరిపోయింది. సో చూసారు కదా, అదే బాండీలో 1 కప్ అయితే నేను ఇక్కడ ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ అంతా వేసుకున్నాను, పైన పొట్టు తీసేసి వాష్ చేసుకుని అలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మరి సన్నగా అయితే కట్ చేసుకోకండి ఉల్లిపాయ అనేది, ఎందుకంటే సన్నగా కట్ చేసుకుంటే మరి మగ్గిపోయి మిక్సీ వేసేటప్పుడు మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా. సో ఉల్లిపాయ అనేది అక్కడక్కడ తగిలితేనే బాగుంటుంది ఈ పచ్చడికి. సో ఎంత లావుగా ఉంటే అలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. లావుగా అంటే మరి లావుగా చేస్తారేమో, సో అందుకని మళ్ళీ మీడియం సైజ్ అని చెప్తున్నాను. సో అలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా మగ్గితే సరిపోతుందండి. ఉల్లిపాయ అనేది ఏవేగా అవసరం లేదు, మగ్గితే సరిపోతుంది. సో అలా ఉల్లిపాయ మగ్గిపోయింది కదండి, దాంట్లోనే ఒక 2 రెబ్బలేమో కరివేపాకు, ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంది. ఇటుక అక్కడ కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి, ఎక్కువ వేసుకోకండి, జస్ట్ ఫ్లేవర్ కోసమే వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదండి, ఉల్లిపాయ అనేది జస్ట్ మగ్గితేనే సరిపోతుంది. అండ్ కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే మంచిగా పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకోండి. సో చూసారు కదా, ఉల్లిపాయ అనేది మగ్గిపోయి మంచిగా లైట్ కలర్ వచ్చేసింది చూసారా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ బాండీలో ఉంచుకోవడం వల్ల వేడికి ఉల్లిపాయ అనేది ఇంకొంచెం మగ్గుతుంది అండ్ కరివేపాకు కూడా మగ్గుతుంది. సో చూసారు కదా, మంచిగా అయితే మగ్గిపోయినాయి. సో ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా వచ్చిందండి ఉల్లిపాయ వేయడం వల్ల. ఎవరైతే నేను వేసిన పదార్థాలు ఒక్కటి కూడా స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడైతే తడి లేకుండా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లో ఒక 6 వెల్లుల్లి అయితే వేసుకున్నానండి పొట్టుతో పాటే. అండ్ 1/2 స్పూన్ ఏమో అక్కడ కల్లుప్పు వేసుకున్నాను. అండ్ ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులు అండ్ ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. అండ్ అల్లంతో పాటు అండ్ అక్కడే పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను. 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకున్నాను అలా సన్నగా కట్ చేసుకొని. సో ఇప్పుడు అక్కడే జస్ట్ గోలీ సైజ్ అంత చింతపండు వేసుకున్నానండి, అంతే, ఎక్కువ వేయకండి, జస్ట్ కొంచెమే. ఇప్పుడైతే పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకున్నాం. వాటర్ అయితే అస్సలు పోయకూడదండి పచ్చడికి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అలా పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఉల్లిపాయ, కరివేపాకు అండ్ కొత్తిమీర అనేది. సో ఆ పదార్థాలు దీంట్లో వేసి లైట్గా ఒక బ్లెండ్ ఇవ్వండి అంతే, ఓకేనా. ఒక బ్లెండ్ ఇస్తే మనకి ఏంటంటే ఉల్లిపాయ అనేది ఎక్కువ మరీ మెత్తగా అవ్వకుండా జస్ట్ కొంచెం కోర్సుగా అయితే బ్లెండ్ అవుతుంది. మెత్తగా అయితే అస్సలు బ్లెండ్ చేసుకోకండి, ఫ్లేవర్ అస్సలు బాగుండదు. జస్ట్ అలా బ్యాక్వర్డ్ ఒకసారి ఇవ్వండి అంతే, ఒక పల్స్ ఇస్తే ఏంటంటే ఉల్లిపాయ అనేది అక్కడక్కడ తగులుతా చాలా అంటే అసలు చాలా బాగుందండి ఈ పచ్చడి. నేను చెప్పడం కాదండి, ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు చేసుకొని చూడండి, మీరే చెప్తారు వచ్చి కామెంట్ బాక్స్లో చాలా టేస్టీగా వచ్చిందని చెప్పి. అంత టేస్టీగా వచ్చింది. సో ఇప్పుడైతే అలా ఒక బ్లెండ్ అయితే ఇచ్చి మీకు చూపిస్తాను చూడండి. ఒక బ్లెండ్ అయితే ఇచ్చానండి, చూసారుగా పచ్చడి అనేది అలా పొలుకులుగా ఉండాలి. సో ఈ పచ్చడి ఏంటంటే తాలింపు పెట్టేసుకుండా కూడా తినొచ్చండి, బట్ నాకేంటంటే తాలింపు పెట్టుకుంటే ఏదన్నా నచ్చుతుంది పచ్చడి అనేది. సో అందుకే నా కోసం అయితే నేను తాలింపు పెట్టుకుంటున్నాను. మీకు కనుక ఎవరికైనా ఇలా నచ్చితే జస్ట్ ఇంత ఇట్లా రౌండ్ ముద్దలాగా చేసి వేడివేడి అన్నంలో పక్కన పెట్టేసుకొని నెయ్యి వేసుకొని తినండి, అసలు ఎంత అద్భుతంగా ఉందో తెలుసా అండి. సో చెప్పాను కదా నాకు తాలింపు పెట్టుకుంటే ఇష్టం అని చెప్పి, సో నేనైతే తాలింపు పెట్టుకుంటున్నాను. సో తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి. కొంచెం ఎక్కువ వేసుకోండి, అక్కడక్కడ క్రంచీగా తగులుతాయి. నేను ప్రతి దాంట్లో చెప్తాను కదా, ఏదైనా రెసిపీస్లో ఇలాంటి తాలింపు దినుసులు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి. సో అందుకే ఎక్కువ వేసుకోమని చెప్తాను కొన్నిసార్లు. సో ఖచ్చితంగా అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంది తాలింపు వేసుకోవడం వల్ల. సో తాలింపు అయితే వేగిపోతుంది కదండి, అలా వేగుతున్నప్పుడే దాంట్లో లైట్గా కొంచెం అయితే మళ్ళీ కరివేపాకు వేసేసుకొని అలా అయితే మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. తాలింపు కూడా మంచిగా అయితే వేగిపోయింది చూసారండి.
అలా మంచిగా గోల్డెన్ కలర్ వస్తే భలే ఉంటుందండి తాలింపు అనేది. సో కరెక్ట్గా వేసుకోండి తాలింపు అనేది. అప్పుడు మీ కూరలన్నా లేకపోతే పచ్చళ్ళన్నా చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తాయి. మనం వేసే తాలింపు బట్టే మన రెసిపీస్ ఉంటాయండి. సో తాలింపు అలా వేగిపోయింది కదా. సో ఇప్పుడు తాలింపు అనేది ఆ పచ్చళ్ళలో వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ముద్ద పెట్టుకొని తినండి. అసలు అద్భుత అండి, అంత టేస్టీగా ఉంది. ఖచ్చితంగా అయితే రెసిపీ ట్రై చేయండి. ఇదైతే కేరళ స్టైల్ రెసిపీ అండి. వాళ్ళైతే దీన్ని చమంతి అని పిలుస్తారంట. సో చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.